తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఇలా రాజకీయ భవిష్యత్తును పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఇలా దెబ్బతింటదని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క భవిష్యత్తు కూడా దెబ్బతింటదని తెలిసి నా కొడుకు ఒకటి కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 1200 తల్లుల యొక్క కడుపు కోత కూడా ముఖ్యమే, నా కడుపు కోత నాకెట్లా అనిపిస్తుందో ఆ తల్లుల కడుపు కోత కూడా తన కడుపు కోతగా భావించి ఆ రోజు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు. కాబట్టి తల్లి సోనియా గాంధీ గారు రుణం తీసుకోవడానికి, మీ దోపిడీ వ్యవస్థకు అడ్డు వేయడానికి ఇలా మొన్న జరిగిన 2.5 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డది ఈ తెలంగాణ ప్రజానీకం అని చెప్తున్నా, తెలంగాణ యువకులని చెప్తున్నా, తెలంగాణ మహిళా తల్లులని చెప్తున్నా. ఇలా అందుకే యనుమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన కొనసాగిందో మీ యొక్క దోపిడీలన్నింటి కూడా అడ్డుకట్టే చేసే విధంగా పకడ్బందీగా ఈ రాష్ట్రంలో యువకులు చెడిపోకూడదు, మీ యొక్క స్వార్థాల కొరకు మీరు డ్రగ్స్ను ఏ విధంగా పెంచి పోషించినరో దాన్ని అణిచివేయడానికి ఉక్కుపాదాన్ని మోపిండు ఒక హిట్లర్ అయినాడు. మీ భూభూకాసాల యొక్క భాగవతం బయట పెట్టాలని చెప్పి ఇవాళ ఒక హిట్లర్గా మారిండు. నీ యొక్క దందాన్ని ఆపిండియాలా, నీ శాండ్ మాఫియాని ఆపిండియాలా, మీ ల్యాండ్ మాఫియాలను ఆపిండియా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ అవుట్ సోర్సింగ్ పేరిట అనేక మంది యువకులు ఓన్లీ రోల్స్ మీదే ఉంటారు, కానీ 60-70 వేల మంది జీతాలు మీ జేబులకు వేనేయాల. మీ చుట్టాలయ్యి మీ పక్కాలయ్యి ఏజెన్సీలు పెట్టి వాటి ద్వారా రిక్రూట్ చేసి మీ చుట్టాలపై ఎంప్లాయ్మెంటు. ఒకరేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటారు, పోనేపోరు ఆఫీస్కి వాళ్ళకి జీతాలు లక్షల జీతాలు పోయినాయాల. ఇటువంటి దోపిడీని ఆపడానికి ఆయన ఒక నియంత్ర కావాలని నేను అడుగుతున్నా. ఇట్లా లాంటి నియంత్ర కావాలని నేను అడుగుతున్నా. నేనే అంటున్నా కావాలి, అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మీలాంటి యొక్క దోపిడీదారుల యొక్క ఆట కట్టుబడుతుంది. మీరు దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు మీ అయ్యా, మీ అన్న, మీ బావ, మీ సంతోషు, నీ బంధువులు, నీ బలగం అంతా కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్న వైనాన్ని బయట పెట్టేయాలంటే ఆయన ఈ తెలంగాణ ప్రజలకు కాదని కావాల్సిన ఇస్తాడు. మీ దోపిడికి హిట్లర్గా పాడతాడు. ఒక ఎన్లైటెన్ డిస్పోర్ట్ అంటే ఒక అనేకమైన విజ్ఞానంతో కూడుకున్న ఇలా హిట్లరిజం ప్రదర్శిస్తుండ ఆయన. ఇలా మూసీని మురికి కోపం నుంచి తీసేయాలని చెప్తాండి ఆయన. ఈ భాగ్యనగరం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన భావి తరాలకు చెందాలంటే ఇలా మూసీ డెవలప్మెంట్ ఫోరం ఇలా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫోరం మీద మీరు ఏ విధంగా దోచుకున్నారో ఆ దోపిడిని కూడా బయట పెట్టాలని చూస్తుంది. ఇలా మూసీ మురికి కూపం నుంచి ఈ భాగ్యనగరాన్ని బయట వేయాలి, ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మన భావి తరాలకి కాకుండా ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హైడ్రా పేరుతోటి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. తొలి సంతకం హైడ్రా మీనే ఉంటుంది, హైడ్రాను రద్దు చేస్తామని చెప్తా ఉంటారు కదా. సో మళ్ళీ వచ్చేది కేసీఆర్ అని చెప్తా ఉన్నాడు కదా, మీరు ఏకీభవిస్తారా కేసీఆర్ వ్యాఖ్యలు? ఇప్పుడు నేనేమంటున్నానండి శ్రీశైలం గారు, అంటే ఏ పార్టీ నాయకుడైనా ఏ పార్టీ అధినేతనైనా మళ్ళీ అధికారం మాదే అంటారు. లేకుంటే జనంలో వాళ్ళ ఉనికి కోల్పోలేని వాళ్ళకి అర్థమవుతుంది. జనంలో కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా మనోధైర్యాన్ని నింపాలంటే కార్యకర్తల్లో అలా మాట చెప్పక తప్పది. అలా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నిజంగానే ఆ పార్టీ పట్ల నమ్మకం ఉన్నట్టయితే వాళ్ళ యొక్క రిజల్ట్స్ చూసుకోండి. 2022-23 సంవత్సరంలో ఎలక్షన్ జరిగినాయి ఇక్కడ. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో ఒక్కొక్కటి చూసుకుంటారండి. మీరు ఎప్పటికి తెల్లారి చేసినప్పటి నుంచి ఇలా ఈ పార్టీ మీద శాపనార్థాలు పెట్టుకుంటూనే వచ్చిండ్రు. పెళ్లి శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పోతాడు, రేవంత్ రెడ్డి గారు అప్పుడు పోతాడు, ఇది కూలే ప్రభుత్వం, ఇది కాలే ప్రభుత్వం అని చెప్పి తిట్టుకుంటూ వచ్చిన్నారు. పెళ్లి శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. ఇవాళ నీ పెళ్లి శాపనార్థాలకు ఏమైనా అయిందా? ప్రజలకు ఏ ఒక్క హామీలైనా నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఇవి ఒక్కడన్నా నెరవేర్చారని నేను అడుగుతూ ఇవాళ బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ సన్న బియ్యానికి బోనస్ ఇచ్చుకుంటూ వస్తారు. మహిళా తల్లులు బస్సులలో ఫ్రీగా తిరుగుతారు. ఇవాళ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా పోతుంది. ఇవాళ 70-80 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినవి. ఇవాళ ఇలా పండించిన ప్రతి పంటను కూడా గిట్టుబాటు ధరతో మీరున్నప్పుడు ఏముండే కింటాలకు 8 కిలోలు 10 కిలోలు 12 కిలోలు దోపిడీ జరిగింది. అలా ఏ ఒక్క రైతన్న ఏ ఒక్క కళ్ళంలో అటువంటి అల్లరి ఉందా? ఇలా మీరున్నప్పుడు అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు నష్టపోతే ఎప్పుడన్నా మీ ముఖాలకు మీరు నష్టపరిహారం ఇచ్చిండ్రా? ఇవాళ ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. ప్రతి గింజను కూడా కొంటుంది. అలా కేంద్ర ప్రభుత్వం కొనను అని చెప్పినప్పటికి కూడా ప్రతి గింజను కొంటాం మేమని చెప్తుంది. ఇవాళ నీ యొక్క కాళేశ్వరం నీ యొక్క అవినీతి అక్రమాలతో కూలిపోయినా ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా ఎండలేయాల. గత 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం నుంచి నీళ్లు రాలే.
అయినా కానీ పంటను పండించినాం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి వీటి ద్వారా నేను నీళ్లు తీసుకొచ్చినాం ఇవాళ ప్రతి ఎకరాను పంట పండించినాం. ఇలా రైతును ఈ దేశంలోనే ఇలా అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే ఇలా తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిచ్చి నెంబర్ 1 పొజిషన్లో పెట్టినాం. ఇలా 2వ సంవత్సరం కూడా కన్సిక్యూటివ్గా ఉంది ఇవాళ. ఇలా వాళ్ళు కేవలం ఇంతే కొంటామని ఒక సీలింగ్ పెట్టినాం, ఇన్ని లక్షల క్వింటాల్లే కొంటామని చెప్పి. కానీ మనం ప్రతి గింజ కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే రైతులకు అండగా ఉన్నాం, రైతు భరోసా వేసుకుంటూ పోతున్నాం ఇవాళ. ప్రతి పేదవాడికి కూడా హక్కు, వాడు ఫుడ్ తినాలి, కడుపు నిండా ఫుడ్ తినాలంటే ఇలా రేషన్ కార్డు. నీ న్యాయంలో ఎప్పుడైనా రేషన్ కార్డు ఇచ్చిన ముఖాలు ఉన్నాయా మీ ఇవాళ? ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి ఇవాళ, ఇందిరా మిల్లు ఇవ్వలే ఇవాళ. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇచ్చుకుంటూ పోతున్నాం. రేషన్ కార్డుతో పాటు 6 కిలోల సన్నబియ్యం ఇచ్చినాం. ఇలా విద్యను ఒక పెట్టుబడిగా మార్చినాం. ఇలా విద్యకు కావాల్సిన అన్ని వసతులను పెంచుకుంటూ పోతున్నాం. పేదవాడికి విద్య దూరం ఉండకూడదని చెప్పి ఇలా 3,500 నుంచి 4,500 వరకు ఇంచుమించు ప్రభుత్వ ఆసుపత్రులలో పడకలు పెంచడం, ఇవాళ డయాలిసిస్ సెంటర్లు పెంచడం, ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇవాళ అనేకమైన హాస్పిటల్ కట్టుకుంటూ వస్తున్నాం. ఇవాళ పేదవాడికి కావాల్సిన ప్రతి అంగుళం చేయాలంటే ఒక నిబద్ధతతో పనిచేయాలి. ఆ నిబద్ధత వీళ్ళకు హిట్లర్ అని అనిపిస్తే కవిత గారికి, రేవంత్ గారు హిట్లరే. రైట్. కవిత గురించి ఏం చెప్తారు ఫైనల్గా? కవిత పార్టీ తోటి కాంగ్రెస్కో లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లాభమో నష్టమో జరిగే అవకాశం కనిపిస్తుందా? ఆమె నిజంగా తెలంగాణ ఒక తల్లిగా ఉండాలనుకుంటున్నా, ఒక ముఖ్యమంత్రిగా మారాలనుకుంటున్నది, ఆమె కళ నెరవేరే అవకాశం కనబడుతుందా మీకు? సరే, ఎవరి కళలు వాళ్ళు కంటారు. ఆ కళలను అడ్డుకట్ట వేయడానికి మనం ఎవరం కాదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో అందరికీ వారి వారి కళను కలే ఆస్కారం ఉంటుంది. మనిషే పుట్టినప్పుడు కళలు కనాల్సిందే. వాళ్ళు కళలకు సాకారం చేసుకునే దిశగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తుంటారు ఇవాళ. సరే, ఆ కళలు సాకారం కావాలంటే ప్రజాక్షేత్రంలో తిరగాలి వాళ్ళు. ప్రజలు వారు ఇచ్చిన మాటలను నమ్మాలి. ఎందుకంటే ఇలా ఆమె చెప్పే మాటలన్నీ కూడా దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నాయి ఇవాళ. ఇలా 9.5 సంవత్సరాలు ఈ యొక్క మీ నాన్నగారి హయాంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర దోపిడీలో నువ్వు కూడా భాగస్వామివే. పంపకాలు నీకు ఉన్నాయి. అదే బురదగుంటలో నువ్వు ఉన్నవి ఇవాళ. ఆ బురదగుంటల నుంచి ఇప్పుడు నేను వికసించిన కమలానంటే ఎవరు నమ్ముతారు ఇవాళ? కాబట్టి ఆమె చెప్పే మాటలన్నీ కూడా నీటి మూడలని నేను భావిస్తున్నా. ఆమె కళలు కరణంలో తప్పుందని నేను అంటలేను. నా కళలు సాకారం చేసే దిశగా నేను ప్రయాణం చేస్తానడంలో తప్పుందని నేను అంటలేను. ఎందుకంటే ప్రజాస్వామిక దేశం ఇది. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ పట్ల మీ చిత్తశుద్ధి ఏందో అర్థమైంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా కాల్చుకొని తిన్నారు, కాచుకొని తిన్నారు, దోచుకొని తిన్నారు. ఇవాళ దొంగలు ఉంటారు, దొంగలలో కూడా అనేక రకాల దొంగలు ఉంటారు. ఒకడేమో పొట్టకూటి కోసం కూడా దొంగతనం చేస్తాడు. ఇవాళ అటువంటి దొంగలు కాదు. ఇవాళ పిండారీలను తలపించే విధంగా, తగ్గులను తప్పించే విధంగా ఇవాళ మీ దోపిడీ జరిగింది రాష్ట్రంలో. సమూలంగా రాష్ట్రాన్ని మళ్ళీ కొన్ని జనరేషన్స్ దాకా కూడా కోలుకోకుండా చేసిన వైనం మీది ఇవాళ. అటువంటి మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు ఇవాళ? నిన్ను కూడా నమ్మరు ఇవాళ ప్రజలు. కాకపోతే నీ ప్రయత్నం నీ చేసుకోవడం ప్రజాస్వామ్యంలో నీ హక్కు. రైట్. ఇది కల్వకుంట్ల కవిత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ అంటున్నావు కదా, నిజంగానే హిట్లర్ ఖచ్చితంగా మిమ్మల్ని భరతం పట్టడానికి హిట్లర్గా మారతాడు. తెలంగాణ ప్రజల బాగు కోసం, మూసి ప్రక్షాళన కోసం హిట్లర్గా మారతాడు. ఖచ్చితంగా ఆయన హిట్లర్గా మారితే తప్పులేదంటూ కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తూనే, కవిత నీ మాటలు ఒక నీటి మూట, తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు, నీ ప్రయత్నం నువ్వు చేసుకో అంటూ ఒక సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం కవిత కొత్త పార్టీ ఎంతవరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తుంది, ఎంతవరకు తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఆమె ముందుకెళ్తుంది అనేది భవిష్యత్తులో చూడాలి.